ఈపీఎఫ్ఓకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి మీకు 2 నెలలు కావస్తుంది. కానీ యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే అసలు స్టార్ట్ కూడా చేయనోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మధ్యలో ఉన్నారు. అంటే స్టార్ట్ చేశారు గానీ ఒక 30% సిలబస్ లేదంటే 40% సిలబస్ కంప్లీట్ అయ్యి ఉంది. అయితే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మా దగ్గర ఉన్నాయి 30-40 రోజులే. రోజుకి టైం అయితే 5-6 గంటలు ఇస్తాం కానీ మేము సిలబస్ కంప్లీట్ చేయగలమా? స్టార్ట్ లేట్‌గా చేశారా? ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా మంచి స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేయబోతున్నాను. ఈ స్ట్రాటజీతో మీకు క్లియర్‌గా అసలు సిలబస్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? ఏవేవి చదవాలి? ఈ టైంలో ఏవేవి వదిలేయాలి అనేది క్లియర్‌గా నేను మీకు చెప్తాను. అయితే దీనికి సంబంధించి మాక్ టెస్ట్‌లు ఎలా అటెంప్ట్ చేయాలి? ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఎలా అటెంప్ట్ చేయాలి? ముందు ఇవి చదువుకొని కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఆల్రెడీ టాప్ మోస్ట్ 70 టాపిక్స్ చెప్పాను. ఈ టాప్ మోస్ట్ 70 టాపిక్స్ ఎప్పుడు 2 నెలల సమయం ఉన్నప్పుడు. కానీ ప్రస్తుతం కొద్దిగా సమయం తక్కువ ఉంది. అయితే దానికోసం అని చెప్పి నేను మీకు మంచి స్ట్రాటజీ డిస్కస్ చేస్తాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్కి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే 70 డేస్ ఛాలెంజ్ ఒకటి, 30 రోజుల్లో సిలబస్ కంప్లీట్ ఎలా చేయాలి అనేది 30 డేస్ ఛాలెంజ్ ఒకటి ఇచ్చాను నేను మీకు. కోర్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ 30 డేస్ ఛాలెంజ్లో డైలీ షెడ్యూల్ ఇస్తాను. ఈ డైలీ షెడ్యూల్లో నేను మీకు 70 ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతిరోజు 2-3 టాపిక్స్ ఇస్తాను. ఆ టాపిక్స్ ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ కూడా దానికి సంబంధించి టెస్ట్ ఉంటుంది. ఇది మెంటర్షిప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు 9493370061 వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేనే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్గా గైడ్ చేస్తాను. ఓకే. దాంతోపాటు లేదు సార్ మాకు షెడ్యూల్ ఇచ్చేసేయండి మేము చదువుకుంటాము అంటారా, యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. 70 టాపిక్స్ కోర్సు మీకు యాప్లో అవైలబుల్ ఉంది. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. మెమొరీ హింట్స్తో మీకు ఇవన్నీ టాపిక్స్ ఏంటి, మెమొరీ హింట్స్తో అంటే రివిజన్ అవసరం లేదు. అంటే మీరు రివిజన్ చేయాల్సిన టైం మొత్తం నేను మీకు తక్కువ చేస్తున్నాను. మంచి మెమొరీ హింట్స్ అట్ ద సేమ్ టైం మీకు ఇమేజెస్తో కూడా అందులో క్లియర్గా ఉంటుంది. ఓకే. మైండ్ మ్యాప్స్తో అండ్ మీకు మంచి హ్యాండ్ రిటన్ మెటీరియల్తో, దాంతోపాటు టేబులర్ ఫార్మాట్స్, దాని తర్వాత ప్రింటబుల్ ఫార్మాట్స్, ఇలా సబ్జెక్ట్ అనుగుణంగా ఎక్కడ ఏది అవసరమో మీకు ఎక్కడ ఏది బాగా అర్థమవుతుందో ఆ రకంగా నేను మీకు టీచ్ చేయడం జరిగింది. యాప్లో కోర్సు లేదు సార్ మాకు ఫుల్ లెంత్ కోర్స్ కావాలి, మా దగ్గర టైం ఉంది 30 రోజులు రోజుకు 12 గంటలు ఇస్తాము. ఫుల్ లెంత్ కోర్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. చూడడానికి ట్రై చేయండి. రైట్. ఇదనే కాదు ఏ ఎగ్జామ్ సంబంధించి అయినా మన దగ్గర యాప్లో కోర్సెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీకు మెంటర్షిప్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి ఈ రోజు ఏం చదవాలి, ఓకే, దాని తర్వాత దాన్ని ఎలా రివైజ్ చేయాలి, దానికి సంబంధించి టెస్ట్ నేను మిమ్మల్ని సొంతగా ప్రిపేర్ చేసిన టెస్ట్లో నేను మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్స్ వైవా వాయిస్ మెసేజెస్లో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ తయారు చేపిస్తూ ఉంటాను. మీరు చదివింది నేను వింటూ ఉంటాను. ఆ రకంగా యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. చూడడానికి ట్రై చేయండి. రైట్. సో ఈరోజు మనం చూసుకున్నాం అనుకుంటే 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి ప్రస్తుతం. మ్యాథ్స్ వచ్చినోళ్ళు, మ్యాథ్స్ రానోళ్ళు. అకౌంటెన్సీ అంటే భయపడేవాళ్ళు, అకౌంటెన్సీ అంటే భయం లేనోళ్ళు. ఓకే. సో ఈ 2 కేటగిరీస్ ఎందుకంటే మనం చూసుకున్నాం అనుకుంటే మ్యాథ్స్ బాగా వచ్చేవాళ్ళు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంకింగ్ కానీ ఇలా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఈపీఎఫ్ఓకి అప్లై చేశారు, మంచి పోస్ట్ కదా, మంచి శాలరీ కదా అని. సో మ్యాథ్స్ అయితే బాగొచ్చు కానీ మిగతా సబ్జెక్ట్స్ బాగా హార్డ్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ముందు చెప్తున్నాను, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఈ వీడియో మీకు అవసరం లేదు. మీకు ఎవరికి కావాలి అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదంటే ప్రిపరేషన్లో మధ్యలో ఉన్నోళ్ళు, ఒక 30% 40% సిలబస్ కంప్లీట్ అయింది, మిగతాది కంప్లీట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో మ్యాథ్స్లో బాగా రాణిస్తున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, మ్యాథ్స్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. దాని తర్వాత అకౌంట్స్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. ఓకేనా. అకౌంటెన్సీకి సంబంధించి ఎందుకంటే మనం చూసుకున్నాం అనుకుంటే రెగ్యులర్గా సబ్జెక్టు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళైనా, మ్యాథ్స్ రాని వాళ్ళైనా ఎవరైనా సరే రెగ్యులర్గా చదవాల్సిన సబ్జెక్ట్ ఏందయ్యా అంటే కంప్యూటర్సు, లేబర్ లాసు. ఓకే. కంప్యూటర్సు, లేబర్ లాసు కంప్లీట్గా చదవాల్సిందే. అదేంటి సార్ ఇక్కడ లేబర్ లాస్ 20 మార్కులు అన్నారు, 20 క్వశ్చన్స్ అన్నారు, ఇక్కడ చూసుకుంటే 15 క్వశ్చన్స్ అంటే చెప్తాను, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి ఫస్ట్. అయితే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏమేం చేయాలయ్యా అంటే ముందు జనరల్ ఇంగ్లీషు, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే పట్టుకొని ఫస్ట్ 10 డేస్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉన్న ప్రతి టాపిక్ని కవర్ చేయడం. ఏం చదవాలో కూడా చెప్తాను, కానీ ముందు ఈ 3 సబ్జెక్ట్ని బాగా బైండ్ ఓవర్ చేసేయండి. మీ చేతిలోకి వచ్చేసేయాలి ఈ 3 సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, కంప్యూటర్స్. ఓకేనా. దాని తర్వాత అకౌంటెన్సీ అండ్ లేబర్ లాస్ పట్టుకుంటే సరిపోతుంది. 75 క్వశ్చన్లు వస్తాయండి 120 క్వశ్చన్స్లో ఈ 5 సబ్జెక్ట్స్లో. ఓకే. మేజర్గా చూసుకోవాల్సింది ఏందయ్యా అంటే మీరు ఇంగ్లీషు, మ్యాథ్స్
అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఓకేనా, ఏమేమి చదవాలో చెప్తాను. దాని తర్వాత నేను మీకు చెప్పాను కదా, మూడు సబ్జెక్ట్స్ మీరు ఇంపార్టెంట్గా అస్సలు వదలకూడని సబ్జెక్ట్స్ ఇవి. ఈ 3 సబ్జెక్ట్స్ దగ్గర చూసుకున్నాం అనుకుంటే మీకు ఇక్కడే 20, 30, 45 ఉంటాయి. 45 మార్కుల వరకు, 45 క్వశ్చన్స్ వరకు ఇందులోనే కవర్ అయిపోతాయి. ఈ సబ్జెక్ట్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలట్లేదు. ఓకేనా, ఇంకొక 2 సబ్జెక్ట్స్ మీరు ఇంపార్టెంట్గా పట్టుకోవాలి. కాకపోతే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలి. అర్థమైందా? సో ఎన్ని చదువుతున్నాం సార్ మేము ఇప్పుడు అంటే 3+2 సబ్జెక్ట్స్ మాత్రమే చదవబోతున్నాం. 3 ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, అన్ని టాపిక్స్ చదవాలి. 2 ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలి. అంతే. మీ ఎగ్జామినేషన్కి, ఈపీఎఫ్ఓ ఎగ్జామినేషన్కి మీ దగ్గర ఉన్న సిలబస్ ఏందయ్యా అంటే ఈ 5 సబ్జెక్టులు మాత్రమే, ఇంకేది ముట్టుకోకండి. అసలు ఏ సబ్జెక్టు లేదు మీ సిలబస్లో అనుకోండి. ఓకే, పేపర్లో కూడా ఏ సిలబస్ రావట్లేదు అనుకోండి. ఓన్లీ ఈ 5 సబ్జెక్టులు మాత్రమే పట్టుకొని కూర్చోండి. మీ దగ్గర ఉన్న సమయానికి ప్రస్తుతం మంచి స్ట్రాటజీ ఇది. ఈ సబ్జెక్టులు మాత్రమే పట్టుకొని ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్స్ వరకు చూసుకో. మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ పరిస్థితి ఏందయ్యా అంటే ఇంగ్లీషు, కంప్యూటర్స్ కామన్గా పెట్టుకోండి. లేబర్ లాసు కామన్గా మీరైతే ఉంచుకోవాలి. అయితే మ్యాథ్స్ ప్లేస్లో మీరు ఏం చేయవచ్చు అంటే మోడర్న్ హిస్టరీని, ఏంటి నేను మెడివల్ యాన్షియంట్ చెప్పట్లా, మోడర్న్ హిస్టరీని, దాని తర్వాత ఎకానమీలోనే సబ్ క్లాసిఫికేషన్ మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, పాపులేషన్ లేబర్ లాసుతో పాటు మీరు పాలిటీని ముట్టుకోవాలి. ఇంటర్లింక్డ్ ఈ 2. ఓకేనా. సో మీకే ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తున్నాయి సార్ అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే మీరు ఇంగ్లీషు, మోడర్న్ హిస్టరీ, కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఈ 3 మేజర్ సబ్జెక్ట్స్తో పాటు మోడర్న్ హిస్టరీ, ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్, లేబర్ లాసు, ఈ 3 మేజర్గా మీరు పట్టుకున్నారనుకుంటే 50 క్వశ్చన్స్ మీరు కవర్ చేయబోతున్నారు. దాంతో పాటు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటయ్యా అంటే మోడర్న్ హిస్టరీ, ఎకానమీ. ఏమేమి చదవాలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. సేమ్ సిమిలర్లీ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళలాగే మీరు కూడా ఈ 3 సబ్జెక్ట్స్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు వదలకూడదు. ఎటువంటి క్వశ్చన్స్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు, అన్నీ చదవాలి. ఫస్ట్ 10 to 15 డేస్ దీనికి కేటాయించేసి మిగతా 10 డేస్ ఈ 2 సబ్జెక్ట్స్కి ఇవ్వడానికి ట్రై చేయండి, సిమిలర్ వాళ్ళకు కూడా. ఓకేనా. ఈ 2 టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలో కూడా చెప్తాను. నేను మీకు 70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదా, 70 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లోనే ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా. లేబర్ లాస్కి సంబంధించి 10 లేబర్ లాస్ ఇచ్చాను ఈ స్లైడ్లో. ఓకేనా. లైక్ మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్, బోనస్ యాక్ట్, మెటర్నిటీ, గ్రాట్యుటీ, ఇలా 10 మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ నేను మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ ఇవి చదవడానికి మేజర్గా చూడండి. దాంతోపాటు 10 years కంప్లీట్ అయిపోయిన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. 10 years కంప్లీట్ అయిపోయిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, నేను మీకు లిస్ట్ కూడా ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ సేమ్ ఇలా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ డ్రాప్ చేస్తాను. దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవడం మిస్ అయినా, లేదంటే ఏదైనా బిల్లు క్లారిటీ లేకపోయినా మీకు ఈ ప్రింట్లు డైరెక్ట్గా ఇస్తాను, దీన్ని ప్రింట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే వొకాబు, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే గ్రామరు. వొకాబు నేను మీకు 200 ఇంపార్టెంట్ వొకాబ్ ఇచ్చాను, యాప్లో ఇచ్చాను. దాంతోపాటు 200 ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఇచ్చాను. ఇవి చదివితే మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 100% అని చెప్పలే, 100% ఎవరు చేయలేరు కూడా. మీరు 1000 వొకాబ్ చదువుకొని వెళ్ళినా 100% మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. ఓకేనా. సో ఇంపార్టెంట్ 200 మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా రిపీట్ అయిన ఎగ్జామ్స్, వేరే ఎగ్జామ్స్లో కానీ ఇంపార్టెంట్ సేకరించి నేను మీకోసం అక్కడ తీసుకొని వచ్చి పెట్టాను. రోజుకి 10 చదివితే చాలండి, సరిపోతుంది. 20 రోజుల్లో మీరు కవర్ చేసుకోవచ్చు, మీ ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి. ఓకేనా. దాని తర్వాత కాంప్రహెన్షన్కి సంబంధించి నేను మీకు ఎలా కాంప్రహెన్షన్ అప్రోచ్ చేయాలి ఏంటి అనేది కూడా ట్రిక్స్, టిప్స్ నేను మీకు వీడియోలో చేసి ఇచ్చాను, అది కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, కాంప్రహెన్షన్ కానీ, దాని తర్వాత పారాజంపుల్స్ కానీ నేను మీకు చేసి ఇచ్చాను. దాని తర్వాత గ్రామర్ కూడా మనం గ్రామర్లో ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే నౌను అండ్ ప్రొనౌను అండ్ వర్బ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి. ఓకే, నౌను, ప్రొనౌను అండ్ వర్బ్ మీద రైట్ చూడడానికి ట్రై చేయండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో నేను మీకు క్లియర్గా ఆప్టిట్యూడ్కి సంబంధించి నేను మీకు 3 కేటగరైజేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ. ఇవి పర్సంటేజెస్ వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, ఎస్ఐసిఐలో ఎస్ఐ వస్తుంది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్. రేషియోస్ వస్తే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ చేయవచ్చు. సో రేషియోస్. దాని తర్వాత యావరేజ్, ప్రాబిలిటీ ఇంపార్టెంట్ అడుగుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, దాని తర్వాత రీజనింగ్ సంబంధించి నెంబర్ సిరీస్ టైం కన్జ్యూమ్ చేస్తాయి, కానీ ఆన్సర్స్ మీకు ఈజీగా బయటకు వస్తాయి.
యాక్యురసీతో చేయగలిగే టాపిక్ ఇది రీజనింగ్ అనేది. ఓకే, దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్, సిలోగిజము, వెన్ డయాగ్రాము, కోడింగ్, డికోడింగ్, రైట్. సో ఎనీవేస్ ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇంపార్టెంట్ టాపిక్స్ 6 అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ నన్ను అడిగితే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్లో మీకు చాలా వరకు ఉన్న టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుంటే, ఎందుకంటే మీరు బేస్ చేయబోతున్నారు మ్యాథ్స్ మీద మీరు డిపెండ్ అవ్వబోతున్నారు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కదా మ్యాథ్స్ చేస్తుంది ఇప్పుడు మన స్ట్రాటజీ ప్రకారం. సో మ్యాథ్స్ని మీరు బేస్ చేయబోతున్నారు కాబట్టి ఈ టాపిక్స్ అనే కాదు, మిగతా టాపిక్స్ కూడా మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ముందు ఇవి చూడండి, దాని తర్వాత అవి కూడా చూడండి. కంప్యూటర్స్ అందరూ చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మేజర్గా ఫస్ట్ క్వశ్చన్ పడింది అంటే నెంబర్ సిస్టము. బైనరీ నుంచి ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఆక్టల్ నుంచి హెక్సా ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు 1s and 0s ఎందుకు కంప్యూటర్కి పెట్టారు, కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ 1s and 0s ఎందుకు, నాకు ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు ఉన్నాయి, కంప్యూటర్కి మాత్రం 0 and 1 ఎందుకు ఉన్నాయి, మిగతా అవి ఎందుకు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోలేదు అనేది క్లియర్గా నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో క్లియర్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. ఎనీవేస్ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే బైనరీ నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ వచ్చేసి మన కంప్యూటర్ ఫండమెంటల్స్. అసలు కంప్యూటర్లో ఉండే పార్ట్స్ ఏంటి, వాటి అబ్రివేషన్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, వీటికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చూడడానికి ఫస్ట్ ట్రై చేయండి. దాని తర్వాత మిగతావి కూడా ఇంటర్నెట్లు కానీ ఇంటర్నెట్ సంబంధించి కానీ, దాని తర్వాత జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, జనరేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ 1G 2G 3G 3.0G 3.2G ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత టోపాలజీస్, ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, మెష్ టోపాలజీ ఏంటి, స్టార్ టోపాలజీ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. స్టార్ టోపాలజీస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి క్లియర్గా చూసుకోండి. నెట్వర్క్ డివైజెస్ సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదు, వదిలేసినా పర్లేదు. ఓకేనా, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కొద్దిగా సైన్స్ అండ్ టెక్ టాపిక్, ఇది సైన్స్ అండ్ టెక్ టాపిక్. కాకపోతే కంప్యూటర్స్లో కొద్దిగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయనేది నేను మీకు చెబుతున్నాను. వైరస్ అంటే ఏంటి, మాల్వేర్లు, ఫోర్జన్ వైరస్ ఏంటి, ఫైర్ వాల్స్ ఎలా బిల్డ్ అవుతూ ఉంటాయి, ఎలా బ్రేక్ అవుతూ ఉంటాయని బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దాని తర్వాత జనరల్ అకౌంటింగ్కి సంబంధించి అకౌంటింగ్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్కే అకౌంటింగ్ నేను చేయమన్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కాదు. అయితే దీనికి సంబంధించి మీరు మ్యాథ్స్ ఏదైతే అకౌంటింగ్ చేయబోతున్నారో అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో మీరు ప్రిన్సిపల్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడిగే నేను మీకు మ్యాథ్స్కి సంబంధించి సీక్రెట్ సోర్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సీక్రెట్ సోర్స్ అసలు ఈ అకౌంటింగ్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు ప్రశ్నలోని 2023 పేపర్ మొత్తం ఓపెన్ చేసి ఆ పేపర్ మొత్తం ఒకే పుస్తకంలో ఎక్కడి నుంచి వచ్చాయనేది క్లియర్గా చూపించాను ఆ వీడియోలో, చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత లెడ్జర్స్, జనరల్స్, ఎంట్రీ సిస్టమ్స్ ఇంపార్టెంట్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత పార్ట్నర్షిప్ వెంచరు, దాని తర్వాత మీకు పార్ట్నర్షిప్ వెంచర్తో పాటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిప్రిసియేషన్ కాన్సెప్ట్ కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి, డిప్రిసియేషన్. ఓకే, దాని తర్వాత ఆడిటింగ్ బేసిక్స్ కొద్దిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదో వాళ్ళ కోసం మోడర్న్ హిస్టరీ మాత్రమే చూడండి. మోడర్న్ హిస్టరీలో కూడా గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎవరి టైంలో రైల్వేకి సంబంధించి మనకు స్టార్ట్ అయింది, ఏది ఫస్ట్ రైల్వే రూట్ స్టార్ట్ అయింది, ఎవరు హయాంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు, ఆ టైంలో ఎవరున్నప్పుడు సతీ సిస్టమ్ అబాలిష్ చేశారు. ఓకే, ఇండియన్ లీడర్స్ కష్టపడ్డారు. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ కానీ వాళ్ళందరూ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ మన రిఫార్మర్స్ అంటాము, వాళ్ళందరూ కష్టపడ్డారు. కాకపోతే ఆ టైంలో గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ ఎవరున్నారు అనేది మనకు కావాలి. ఓకే, దాని తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, 1857 రివోల్ట్ కానీ లేదంటే సిపాయి మెట్నీస్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లిస్ట్ ఒకటి ఇచ్చాను నేను మీకు, ఆ లిస్ట్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ నేను మీకు క్రోనాలజీ కూడా ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అనేది క్రోనాలజీ ఇంపార్టెంట్ మనకి. క్రోనాలజీతో పాటు గాంధీకి సంబంధించి ఆయన జీవితంలో స్టార్టింగ్లో ఏమేమి చేశారు, ఏదైతే మనం కేక్ వాక్ అనుకుంటాం, కేక్ వాక్ అనుకుంటాం, చంపరను, అహ్మదాబాద్, కేదా సత్యాగ్రహ, ఇవి ఎలా చేశారు ఆయన, ఆ టైంలో ఆయన ఏ ఇయర్లో 1916లో వచ్చారా, 17లో వచ్చారా, ఇలాంటి చోట మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ కూడా చెప్పాను నేను మీకు, యూట్యూబ్లో కూడా శాంపుల్ వీడియోస్ ఉన్నాయి చూడండి. దాని తర్వాత సోషియల్ రిలీజియస్ మూవ్మెంట్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సొసైటీస్, రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి, పండిత్ రాంబాయ్ గురించి, రామాబాయ్ గారి గురించి, స్వామి వివేకానంద గారి గురించి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఈ ఈవెంట్స్ ఇవి చూడడానికి చూడడానికి ట్రై చేయండి. ఓకే, యాన్షియంట్ అండ్ కల్చరు ప్రస్తుతానికి వదిలేమన్నాను, ఎందుకంటే మీరు వాటి వరకు ప్రిపేర్ అవ్వరు ప్రస్తుతం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి మేజర్గా ఫండమెంటల్ రైట్స్ చదువుకొని వెళ్ళండి, ప్రియాంబుల్ చదువుకొని వెళ్ళండి, ఈ రెండు చాలు. ఇంకా నా దగ్గర టైం ఉంది అనుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు
ఓకేనా? రీసెంట్‌గా ఏవైతే అమెండ్మెంట్స్ వచ్చాయో రీసెంట్ అమెండ్మెంట్స్ ఈ అమెండ్మెంట్స్ చూడడానికి ట్రై చేయండి. రీసెంట్ అమెండ్మెంట్స్ త్రిపుల్ తలాక్ గానీ, లేదంటే ఏవైతే మనకి వేరే వేరే అమెండ్మెంట్స్ రీసెంట్‌గా ఏవేవి వచ్చినాయో న్యూస్‌లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఓవరాల్‌గా మీరు చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, అందులో చదవాల్సిన టాపిక్స్ క్లియర్‌గా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కొద్దిగా లైక్ చేస్తూ వెళ్ళారనుకుంటే నాకు కొద్దిగా సపోర్టివ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ ఎగ్జాము అండ్ వేరే ఎగ్జామ్స్‌కి వేటికి కావాలన్నా మెంటర్‌షిప్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. మీ కామెంట్ సెక్షన్‌లో మీకు డిస్క్రిప్షన్ సెక్షన్‌లో నేను మీకు నంబర్స్ అవి పింగ్ చేస్తాను. ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే? That's it for today's friends. Thank you for watching. Have a nice day. Bye bye.